హాయ్ సూపర్ కిడ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చూద్దాం. ఇది భగవద్గీత 5వ అధ్యాయం నుంచి వచ్చిన కథ. ఈ కథలో మనకు నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది, మన పని మనం ఎలా చేయాలి, మరియు మన మనసుని ఎలా సంతోషంగా ఉంచాలి అని తెలుసుకుందాం. ఒక పెద్ద యుద్ధం జరుగుతున్న వేళ అర్జునుడు చాలా సందేహంలో ఉన్నాడు. నేనేం చేయాలి అని అతను కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమగా చెప్తాడు, అర్జున, నీ పని నుంచి పారిపోకు, కానీ నీ పనిని ఫలితం కోసం కాదు, కర్తవ్యంగా చేయి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఫలితం కోసం కాకుండా పని ఎలా చేయాలి అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు వివరించాడు, ఒక మంచి విద్యార్థి చదువుతాడు, మార్కుల కోసం మాత్రమే కాదు. మరి ఒక మంచి పిల్లాడు ఇంట్లో సహాయం చేస్తాడు, ప్రశంసల కోసం మాత్రమే కాదు. ఒక మంచి మనిషి నిజాయితీగా ఉంటాడు, ఎందుకంటే అది సరి అయిన పని. కృష్ణుడు ఇంకా చెప్తాడు, ఎవరు మనసు శాంతిగా ఉంటుందో, ఎవరు కోపాన్ని నియంత్రించగలుగుతారో, ఎవరు ఇతరుల మంచి కోసం జీవిస్తారో వారు నిజంగా సంతోషంగా ఉంటారు అని. అర్జునుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. మన హృదయం ప్రశాంతంగా ఉండాలంటే మనం మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకు కూడా ఆనందం వస్తుంది కదా. మనం కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన జ్ఞానం ఉన్నవాడు అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. అతను తాను గొప్ప అని అనుకోడు, అతను అందరినీ గౌరవిస్తాడు. ఎందుకంటే ప్రతి జీవిలో దేవుని అద్భుతమైన వెలుగు ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు అర్జునుడు గట్టిగా చెప్తాడు, కృష్ణ, ఇప్పుడు నాకు అర్థమైంది, నా పని నేను చెయ్యాలి, కానీ ఫలితం మీద ఎక్కువగా ఆలోచించకూడదు. నా మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇంకా ఇతరుల్ని గౌరవించాలి, మంచి మనిషిగా ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూశాడు. అర్జునుడు ఇక భయపడలేదు. అతను ధైర్యంగా శాంతిగా ముందుకు సాగాడు. చిన్నారులు, భగవద్గీత 5వ అధ్యాయం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. మంచి పని ప్రేమతో చేయాలి, మనసుని శాంతిగా ఉంచుకోవాలి, మరియు అందరినీ గౌరవించాలి. మరి ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ కథను పిల్లలకు వినిపించేటప్పుడు ఫలితం కంటే ప్రయత్నం మీద దృష్టి పెట్టేలా చెప్పండి. పిల్లలు మంచి మార్కులు, ప్రశంసలు లేదా బహుమతుల కోసం మాత్రమే కాదు, బాధ్యతగా, శాంతిగా, ప్రేమగా పని చేయాలని ఈ అధ్యాయం చెబుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భగవద్గీత కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి, కర్మయోగం అంటే మీకు ఏం అర్థమైంది అని.